ఒక ఊరిలో గౌరీ మరియు రాజేష్ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక్క కొడుకు. ఆ పిల్లాడి పేరు రాఘవ్. రాఘవ్, ఒకవైపు స్కూల్ టైం అవుతోంది. నువ్వేమో ఆడుకోవడానికి బయటికెళ్ళావు. స్కూల్‌కి బయలుదేరు అని వాళ్ళ నాన్న అరుస్తాడు. రాఘవ్ వాళ్ళమ్మ, పద నాన్న టిఫిన్ చేసి స్కూల్‌కి బయలుదేరుదువు గాని అని చెప్పి రాఘవ్‌ను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది. రాఘవ్‌కు కాస్త బద్ధకం ఎక్కువ. స్కూల్ అంటే అస్సలు నచ్చదు. రాఘవ్ స్కూల్ టైం అవుతుందని వాళ్ళమ్మ హడావిడిగా చపాతీ చేస్తుంది. చపాతీ అయిన తర్వాత రాఘవ్‌ను పిలుస్తుంది. రాఘవ్, స్కూల్ టైం అవుతోంది. చుట్టుపక్కల పిల్లలందరూ రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళిపోయారు. మరి నువ్వేమో ఇంట్లో చాలా బద్ధకంగా ఉంటావు. తొందరగా వచ్చి టిఫిన్ చెయ్యి అంటూ రాఘవ్‌ను పిలుస్తుంది. రాఘవ్ హడావిడిగా కిచెన్ రూమ్‌లోకి వస్తాడు. అప్పుడు రాఘవ్‌తో వాళ్ళమ్మ ఇలా చెప్తుంది. రాఘవ్, నువ్వు రోజూ స్కూల్‌కి వెళ్ళడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటావు. ఇలా బద్ధకంగా ఉండకూడదు అని చెప్పి రాఘవ్‌కు టిఫిన్ పెడుతుంది. రాఘవ్ చకచకా తినేసి స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. రాఘవ్ వాళ్ళమ్మ స్కూల్‌కి వెళ్ళి బుద్ధిగా చదువుకోనన్నా, మంచి అలవాట్లు నేర్చుకో అని చెప్తుంది. వాళ్ళ నాన్న అటూ ఇటూ తిరగకు తండ్రి, స్కూల్లోనే కూర్చో అంటూ చెప్తాడు. సరేనమ్మా అని చెప్పి రాఘవ్ అక్కడి నుంచి స్కూల్‌కు బయలుదేరుతాడు. ఇలా రాఘవ్ స్కూల్‌కి వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మామిడి తోట కనిపించింది. స్కూల్‌కి వెళ్ళకుండా రాఘవ్ ఆ తోటలోకి వెళ్ళాడు. అక్కడ పక్షులన్నీ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. ఆ పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలు రాఘవ్‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. పక్కన వాగులో గలగల పారే నీరు రాఘవ్‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. వాటిని చూసి రాఘవ్ ఎంతో సంతోషించాడు. రాఘవ్ ఇలా అనుకున్నాడు. ఈరోజు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే పక్షులతో ఆడుకుంటాను అని అనుకున్నాడు. ఇలా అనుకున్న వెంటనే రాఘవ్ ముందు ఒక కాకి ఆహారం తింటూ ఉంటుంది. రాఘవ్ ఆ కాకి దగ్గరికి వెళ్తాడు. ఆ కాకిని ఇలా అడుగుతాడు. కాకమ్మ, కాకమ్మ, ఈరోజు మనం ఆడుకుందామా? నేను నీతో పాటి ఆడుకుంటాను. నాకు నీతో ఆడుకోవాలనిపిస్తుంది అని అడుగుతాడు. దానికి కాకి ఇలా చెప్తుంది. అయ్యో బాబూ, రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఈ అడవిలో ఒక్కో పుల్ల ఏరుకొని గూడు కట్టుకోవాలి. నీతో ఆడుకోవడానికి నాకు అంత తీరిక లేదు అని చెప్పి ఆ కాకి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. కాకి అలా చెప్పి ఆడుకోకుండా ఎగిరిపోవడంతో రాఘవ్‌కు కొంచెం బాధ వేస్తుంది. రాఘవ్ ఆ అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. అలా రాఘవ్ ముందుకు వెళ్తూ ఉండగా రాఘవ్‌కు ఒక ఉడత కనిపిస్తుంది. ఆ ఉడత ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ ఉడతని చూసి రాఘవ్ చాలా సంతోషిస్తాడు. ఆ ఉడతతో రాఘవ్ ఇలా అడుగుతాడు. ఉడతా, చిట్టి ఉడతా, మనమిద్దరం ఆడుకుందామా? నీతో కలిసి నాకు ఆడుకోవాలనిపిస్తుంది అని అడుగుతాడు. దానికి ఉడత ఇలా చెప్తుంది. అయ్యో బాబూ, రానున్నది వర్షాకాలం. వర్షాకాలం రాకముందే నేను ఒక పెద్ద చెట్టు వెతుక్కోవాలి. ఎందుకంటే వర్షానికి చెట్లు కిందకు పడిపోతాయి. నాకు నీతో ఆడుకునేంత తీరిక లేదు అని చెప్పి ఆ ఉడత అక్కడి నుంచి పారిపోతుంది.
ఉడత కూడా రాఘవ్‌తో ఆడుకోకుండా పరిగెత్తడంతో రాఘవ్‌కు చాలా బాధ వేసింది. రాఘవ్ చాలా నీరసపడ్డాడు. అతను ఇలా అనుకున్నాడు. అయ్యో! ఎందుకు నాతో ఎవ్వరూ ఆడుకోవడం లేదు అని చాలా బాధపడుతూ అక్కడ్నించి ఆ అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అలా ఆ కుర్రాడు అడవిలో వెళ్తూ ఉండగా ఆ చిన్న పిల్లివానికి ఒక చిట్టి గొర్రెపిల్ల కనిపించింది. ఆ చిట్టి గొర్రెపిల్ల మామిడి పళ్ళ కోసం ఎగురుతూ ఉంటుంది. ఆ చిట్టి గొర్రెపిల్లను చూసి రాఘవ్ చాలా సంతోషిస్తాడు. ఎంతో ఆత్రంగా ఆ చిట్టి గొర్రెపిల్ల దగ్గరికి పరిగెత్తుతాడు. ఆ చిన్ని గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి రాఘవ్ ఇలా అడుగుతాడు. చిట్టి గొర్రెపిల్ల నాతో ఆడుకుంటావా? నాకు నీతో ఆడుకోవాలనిపిస్తుంది. మనిద్దరం కలిసి ఈ అడవిలో ఎంతో చక్కగా ఆడుకుందామా అని అడుగుతాడు. దానికి ఆ చిట్టి గొర్రెపిల్ల ఇలా చెప్తుంది. అయ్యో బాబూ! మా అమ్మ వచ్చే సమయమయింది. మా అమ్మను మేకల కాపరి ఆహారం కోసం అడవిలోకి తీసుకెళ్ళాడు. మా అమ్మ వచ్చేసరికి నేను ఇంటి దగ్గర ఉండాలి. నేను పాలు తాగాలి. సమయానికి పాలు తాగకపోతే మా అమ్మను వేరే చోట కట్టేస్తాడు మేకల కాపరి. అందువల్ల నాకు నీతో ఆడుకోవడం కుదరదు అని చెప్పి ఆ గొర్రెపిల్ల అక్కడి నుంచి పరిగెడుతుంది. గొర్రెపిల్ల అలా చెప్పి పరిగెత్తడంతో రాఘవ్ ఇలా అనుకుంటాడు. కాకి, ఉడత మరియు గొర్రెపిల్ల వాటి పనిలో అవి ఉన్నాయి కదా! నేనెందుకు స్కూల్‌కి వెళ్ళకుండా ఇలా సమయాన్ని వృధా చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని స్కూల్‌కి వెళ్ళడం. ఇలా వృధాగా తిరగడం కాదు అని చెప్పి రాఘవ్ ఆ తోటలో నుంచి బయలుదేరాడు. ఎక్కడైతే బ్యాగును వదిలేసి అడవిలోకి వెళ్ళాడో రాఘవ్ తిరిగి మరి ఆ బ్యాగ్ దగ్గరికే వచ్చాడు. రాఘవ్ ఆ పుస్తకాల బ్యాగ్ తీసుకొని స్కూల్ వైపు నడవడం మొదలుపెట్టాడు. ఇలా నడుస్తూ రాఘవ్ స్కూల్‌కి చేరుకున్నాడు. అక్కడ వాళ్ళ స్నేహితులు, వాళ్ళ టీచర్స్ అందరూ కలిసి ఎంతో చక్కగా ఆడుకుంటూ డాన్సులు వేస్తూ ఉన్నారు. వారందర్నీ చూసి రాఘవ్ చాలా సంతోషించాడు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ స్నేహితులతో పాటు రాఘవ్ కూడా ఎంతో చక్కగా ఆడుకున్నాడు. అడవి మొత్తం తిరిగి స్కూల్‌కి వెళ్ళిన రాఘవ్‌కు ఒక విషయం అర్థమైంది. ఎవరు పని వారు చేయాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు. బద్ధకంగా ఉండడం మనుషులకి అంత మంచిది కాదు అనే విషయాన్ని రాఘవ్ తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి స్కూల్‌కి చాలా చక్కగా వెళ్తున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.